ఇక వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సహాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకునే దాతల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశారు. ఆహారం అందించే దాతలను కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనిజీర్కు అప్పగించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 7906796105 మళ్లీ రిపీట్ చేస్తాను 7906796105 నంబర్ ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయవాడలో ముఖ్యంగా సింగనగర్ పరిసర ప్రాంతంలో బుడమేరు వరద బీభత్సం మూలంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రభుత్వం ఒకవైపు ఒక పెద్ద ప్రయత్నం చేస్తోంది, ఒక భగీరథ ప్రయత్నం చేస్తోంది వారందరూ కూడా ఆహారం అందించేందుకు, వారి కష్టాలు తీర్చేందుకు. అయితే ఇంత ప్రయత్నం చేసినా గానీ అది సరిపోకపోవడంతో ఎవరైతే బాధితులను ఆదుకోవాలనుకుంటారో స్వచ్ఛందంగా ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. బాధితులు ఏ రూపంలో అయినా సరే వారు సాయం చేయొచ్చని కూడా సీఎం చెప్పడం జరిగింది. అంటే ఆహారం రూపంలో అయినా చేయొచ్చు, లేదా దుస్తుల రూపంలో అయినా చేయొచ్చు, లేదా మనీ రూపంలో అయినా సరే సాయం చేయొచ్చని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలిచిన దాతల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక ప్రత్యేక పాయింట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆహారం అందించే దాతలను కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను కూడా ఒక ఐఏఎస్ అధికారిని మునజీర్ అనే ఐఏఎస్ అధికారికి అప్పగించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలందరూ కూడా ఒక ఫోన్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్, ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఒక ఫోన్ నెంబర్ 7906796105 నెంబర్ కు కాల్ చేసి వారు తాము ఇవ్వదలుచుకున్న ఆహార పదార్థాలు ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తే ఇమీడియట్ గా వారు దాన్ని టేకప్ చేస్తారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కు తీసుకొచ్చి అప్పగిస్తే ఎవరైతే వరద ప్రభావిత ఇబ్బందులు ఉన్నవారు ఉన్నారో వారందరికీ కూడా దాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేపడుతుందని చెప్పడం జరిగింది. దీంతో దాతలు ఎవరైనా ఉన్నట్టుంటే కనుక వారు ఖచ్చితంగా ఈ నెంబర్ కు ఫోన్ చేసి తాము చేయదలుచుకున్న సహాయాన్ని అందించవచ్చు అని చెప్తున్నారు. గత 2-3 రోజులుగా ఏబిఎన్ కు కూడా ఏబిఎన్ విలేకరులకు ముఖ్యంగా మనకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ఎవరికి మేము ఒక 1000 లీటర్ల మంచినీళ్లు సరఫరా చేయదలుచుకున్నాం, ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీ లేదని చెప్తున్నాం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి మనం తీసుకెళ్ళాం. దీంతో ఇమీడియట్ గా అధికారులు స్పందించి ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని దీనికి కోఆర్డినేట్ చేసుకోవడానికి అడ్డంతో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ 7906796105 నెంబర్ కు కాల్ చేసి ఇమీడియట్ గా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు అని కూడా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ సత్య.